హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. మనకి ఏపీ ఆర్టీస్కి పార్సల్ బుక్ చేసింది రీచ్ అయింది అని మెసేజ్ అయితే వచ్చింది. అందుకని మనం బస్ స్టాండ్కి అయితే వెళ్తూ ఉన్నాం. మనం 2 వెహికల్ స్పేర్స్ అయితే ఆర్డర్ పెట్టాం. RC 200కి వచ్చేసి క్రాంక్ బోర్ అయితే ఆర్డర్ పెట్టాం. అలాగే రీసెంట్గా మా వాడికి మనం డ్యూక్ 200 అయితే తీసుకున్నాం కదా, దానికి వచ్చేసి బాడీ ప్యానల్స్ అయితే ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడికి ఏ వచ్చాయని మనకైతే క్లారిటీ లేదు. ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే మనకి ఈ బాడీ ప్యానల్స్ అయితే వచ్చేసాయి. మా అన్నది ఆటో ఉంటే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మీరు అయితే చూడండి, ఫ్రంట్ మడ్ గార్డు, హెడ్ లైట్ డోము, సైలెన్సర్ కుండా, ఇంజన్ గార్డు. ఇందులో సైలెన్సర్ కుండా, ఇంజన్ గార్డు ఇవి 2 మాత్రం కస్టమర్కి అయితే ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది. ఇంకా మిగిలిన ప్యానల్స్ మొత్తం మన వాడి డ్యూక్ 200 అయితే ఉంది కదా, రీసెంట్గా తీసుకునేది, దానికైతే ఆర్డర్ పెట్టాం. ఇందులో ఏవేవి ఆర్డర్ పెట్టాను అనేది మీరైతే చూడండి. మనకి ఫ్రంట్ మడ్ గార్డు, హెడ్ లైట్ డోము, అలాగే ఫ్యూల్ ట్యాంక్ ప్యానల్, బ్యాక్ సీట్ ప్యానల్స్ అయితే ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది. 4000 రూపాయలకైతే అన్ననైతే మాట్లాడడం అయితే జరిగింది. మన గ్యారేజ్లో ఉన్న పిల్లాడికన్నా అమౌంట్ అయితే ఉండదు, కాస్త చూసి తీసుకోండి అంటే మనకి రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ 4000 రూపాయలకి అయితే ఇచ్చాడు. ఇందులో సైలెన్సర్ కూడా, ఇంజన్ గార్డు మాత్రం సపరేట్ అయితే. డ్యూక్ 200 వెహికల్ ఎందుకు అంత తక్కువ అని చాలామంది అయితే అడిగారు. దానికి ఖర్చు పెట్టుకుంటే ఒక 40,000 రూపాయల వరకు అయితే ఖర్చు ఉంది ఫ్రెండ్స్.